నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన. వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ ప్రారంభం. తెలంగాణలో నేటి నుంచి రైతు నేస్తం. రైతు వేదికల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్ సేవలు. నేటి నుంచి కాళేశ్వరానికి నిపుణుల బృందం. 3 బ్యారేజీల్లో సమస్యలను తేల్చనున్న కమిటీ. ఎల్ఆర్ఎస్ పై పోరుకు రెడీ అయిన బీఆర్ఎస్. నేడు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు. నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. లోక్సభ అభ్యర్థులపై హైకమాండ్ కసరత్తు. ప్రపంచ కుబేరుల్లో మళ్లీ జుకర్బర్గ్ నెంబర్ 1. మస్క్ను వెనక్కి నెట్టిన బిలియనీర్. తెలంగాణలో గొర్రెలు, చేప పిల్లల పంపిణీ పథకాల అమలుపై విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల కొనుగోలు, వాటిని పంపిణీ చేసిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా అవినీతి, అవకతవకలు జరిగినట్టు తేలితే వెంటనే ఆ వివరాలను ఏసీబీకి అప్పగించాలని తెలిపారు. సచివాలయంలో పశుసంవర్ధక, పాడి, మత్స్య అభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు జరిగినట్టు కాగ్ ఇటీవల నివేదికలో పేర్కొన్న విషయాన్ని సీఎం ఈ సమావేశంలో ప్రస్తావించారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను కొందరు ఉద్యోగులు బినామీ పేర్లతో సొంత ఖాతాలకు మళ్లించుకున్నారన్న కేసులో ఏసీపీ దర్యాప్తుపై ఆయన స్పందిస్తూ శాఖాపరంగా సేకరించిన వివరాలపై ఆరా తీశారు. గొర్రెల పంపిణీ పథకానికి తొలి విడతలో 3,955 కోట్ల రుణం ఇచ్చిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండో విడత రుణాన్ని ఎందుకు నిలిపివేసిందని రేవంత్ ప్రశ్నించగా, అప్పటికే కాగ్ ఈ పథకం అమలులో అవకతవకలు జరిగినట్టు గుర్తించి అభ్యంతరాలను లేవనెత్తిందని, అందుకే రెండో విడత రుణాన్ని ఎన్సీడీసీ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే తమ వాటా కింద 25% మొత్తాన్ని డీడీల రూపంలో చెల్లించిన లబ్ధిదారులకు ఎందుకు గొర్రెలను పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. రెండో విడతలో 85,488 మంది తమ వాటా కింద 25% డబ్బు చెల్లించారని అధికారులు చెప్పారు. వారు చెల్లించిన దాదాపు 430 కోట్ల జిల్లా కలెక్టర్ల ఖాతాలోనే ఉన్నాయని, మరో 2,20,792 మంది లబ్ధిదారులు ఇంకా డబ్బులు కట్టలేదని అధికారులు చెప్పారు. దీంతో ఈ పథకం అమలు తీరుపై పలు అనుమానాలున్నాయని సీఎం పేర్కొంటూ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష నేత ఉంటే అసెంబ్లీకి వచ్చేవారు కదా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాగా తాము ప్రధాని మోదీకి చెవిలో ఏమీ చెప్పలేదన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ 100 ఏళ్ల విధ్వంసం చేశారని, కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని 100 రోజుల్లో సరిదిద్దే పనిలో ఉన్నాం. 100 రోజుల మా పనితనంపై వచ్చే ఎన్నికల్లో తీర్పునివ్వడం చెప్పుకొచ్చారు. తమ పాలన మీద మాకు విశ్వాసం ఉందని, పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. 4 నెలల గడువు అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్కి పొలిటికల్ పనిష్మెంట్ ప్రజలు ఇచ్చారన్నారు. లీగల్గా చర్యల కోసం ప్రాసెస్ ఉంటుందన్నారు. అయితే విచారణ లేకుండా ఎవరికి ఉరిశిక్ష వేయలేం కదా. మేడిగడ్డ రిపేర్లపై కేసీఆర్, హరీష్ రావుల వాదనకు కంటెంట్ లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తాము చేసిన దొంగతనం కప్పిపుచ్చుకునేందుకే రిపేర్లు చేయాలని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దొంగతనం చేసిన వాళ్లే సపరేట్గా మేడిగడ్డకు వెళ్లారు. తమతో కలిసి మేడిగడ్డకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం. కేసీఆర్ చదివింది కేవలం BAని. పార్లమెంట్ ఎన్నికల్లో PG చేసినట్టు సమాచారం ఇచ్చాడు. కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికకు 4 నెలల గడువు అవసరమా? బీజేపీ, BRS సర్దుబాటు చేసుకోవడానికి 4 నెలలు గడువిచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రధాని మోదీని అభివృద్ధి పనులు అడుగుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. LRSపై TRS నేతల విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిరిసిల్లలో KTR ఆమరణ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరు అని చెప్పారు. BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ తమకు మిత్రుడు కాదన్నారు. ప్రధానమంత్రిని పెద్దన్న అంటే తప్పేముందన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఏపీ పొత్తులపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇవ్వనుంది. అయితే ఏపీలో పొత్తుల అంశంలో విరుద్ధ వాదనలు వినిపిస్తూ ఉండడంతో హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఏపీలో బీజేపీతో పొత్తు కావాలని ఒకరు, పొత్తు వద్దని మరొకరు, పొత్తు లేకుండా ఒంటరి పోరు వెళ్తామని ఇంకొకరు వాదిస్తున్నారు. దీంతో పొత్తుల అంశంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏపీలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేన పొత్తుకు బీజేపీ జాయిన్ అవుతుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ వీడడం లేదు. దీంతో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇలాంటి కష్టతర సమయంలో అందరి చూపు బీజేపీ వైపే ఉంది. మరి బీజేపీతో పొత్తు వికసిస్తుందా లేదా అన్నది ఈ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో తేలనుంది. బీసీల దిశ మార్చేందుకే డిక్లరేషన్ ప్రకటించామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మంగళగిరి వేదికగా జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ను విడుదల చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పెన్షన్కు 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచుతామని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అంచెల వారీగా వెళ్లి చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో
ఈ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బడ్జెట్లో బీసీలకు 3వ వంతు నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు ఆయన. బీసీలకు కార్పొరేషన్లు ప్రకటించి కుర్చీలను కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారన్న పవన్ ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలని చెప్పారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు. బడ్జెట్ లో 3వ వంతు లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని బీఎస్పీ నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ ప్రతినిధుల బృందం కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. రేపు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మాయావతితో ఇంకా మాట్లాడలేదు అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండింటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన స్నేహం తెలంగాణను పూర్తిగా మారుస్తుందన్నారు. 4 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. సెక్యులర్ భావాజలం ఉన్న బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ కాగా బీఆర్ఎస్ మద్దతుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని చర్చ మొదలైంది. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. అదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 2 పార్టీలు కూడా భావ్య సారూప్యతతో ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవలేకపోయారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆలంపూర్ నియోజకవర్గం ప్రవీణ్ కుమార్ సొంత నియోజకవర్గం కూడా.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవీణ్ను కలిసి వస్తుందనే ఒక అంచనాతో బీఎస్పీ నేతలు ఉన్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు సడన్ గా పార్టీ మార్చడంతో ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని వెతికే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం. గువ్వల బాలరాజు పార్టీ అభ్యర్థిగా సిద్ధంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందనే అంచనాలో పార్టీ నేతలు ఉన్నారు. వైసీపీకి మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. సజ్జల ధనుంజయ చెప్పిన మాటలనే సీఎం జగన్ నమ్ముతున్నారని ఆరోపించారు. ఇక నుంచి తన ప్రయాణం టీడీపీతోనే అని ప్రకటించారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని, అయినా జగన్ గుర్తించకుండా ఎవరో చెప్పిన మాటలను నమ్ముతున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జేఓబీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా కోల్కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అండర్ రివర్ మెట్రో టన్నెల్ను ప్రారంభించనున్నారు. కోల్కతా మెట్రో ఎక్స్టెన్షన్ హౌరా మైదాన్ మెట్రో సెక్షన్ను కలిగి ఉంది. హుగ్లీ నది కింద కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ నుంచి దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ అండర్ రివర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. హౌరా మెట్రో స్టేషన్లో దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్ కలిగి ఉంది. 520 మీటర్ల పొడవు కలిగిన ఈ టన్నెల్ నుంచి 45 సెకండ్లలో మెట్రో రైలు దూసుకుపోతుంది. కోల్కతాకు వెళ్లే ప్రయాణికులకు నది కింద నుంచి ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉండనుంది. హౌరా మైదాన్ నుంచి ఎక్స్ప్లానేడ్ను కలుపుతుంది. తూర్పు పశ్చిమ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లలో 10.8 కిలోమీటర్ల భూగర్భ కారిడార్ను కలిగి ఉంది. ఇందులో హూగ్లీ నది దిగువన గ్రౌండ్ బ్రేకింగ్ సొరంగం కూడా ఉంది. నీటి అడుగున మెట్రో 6 స్టేషన్లను కలిగి ఉంది. అందులో 3 భూగర్భంలో ఉన్నాయి. నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల ప్రయాణికులకు అండర్ రివర్ మెట్రో రైలు రాకతో మరింత సౌకర్యంగా ఉండనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రవాణా అవసరాలను మాత్రమే కాకుండా కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం, దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్ కోసం పని 2009లో ప్రారంభమైంది. 2017లో హూగ్లీ నది కింద టనలింగ్ పనులు ప్రారంభమైనాయి. ఇక ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.